ఇక్కడ రేవంత్ ఇమేజ్ పెరిగిందా? అక్కడ ఎందుకు కాంగ్రెస్ అంత ఘోర పరాభవం పాలైంది? ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలిచింది? దానికి దీనికి ఏమైనా ఉందా? మీ అంచనా ఏంటి? అంత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడ్డా లేకుంటే తెలంగాణలో మీ పార్టీ బలపడిందా? ఏమంటారు దీనిపై? ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నిక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పీస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అగ్రనేతలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం మల్లికార్జున గారి ఆలోచన విధానం ముందుకు పోతున్నటువంటి ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజా సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నటువంటి తీరుకు ప్రజలు పట్టం కట్టిందని చెప్పడానికి మనకు నిదర్శనం ఎన్నికగా చూడాలి. మనకు డిసెంబర్ 3 నాడు జరిగిన 2023 జరిగినటువంటి లెక్కింపులో కానీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భం కానీ మొన్న కంటోన్మెంట్ ఎన్నిక కానీ జూబ్లీస్ ఎన్నికలు కానీ నిన్నటి ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు పోలైన ఓట్లలో 51% ప్రజలు ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఇచ్చినంటే అంటే ప్రజలకు ఈ ప్రభుత్వానికి విశ్వాసం కలుగుతుందని చెప్పడానికి కోసం నిదర్శనం కూడా ఎన్నిక చూడవచ్చు. మీరు పోలైన 100 ఓట్లలో 51% ఇంచుమించు అధికార పార్టీకి వచ్చినాయని చెప్పంటే ఇందులో అనేక ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఒకటేమో ఈ ప్రభుత్వం పైన విశ్వాసము అంచెలంచెలుగా ప్రజలలో పెరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడే విధంగా బీసీ బిల్లుకు సంబంధించిన అంశము ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలి అది మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనతో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. ఎస్సీ కేటగిరీస్ కి సంబంధించి 30 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి దీన్ని అమలు కావడం కానీ ఇతరత్ర దాంతో పాటు ఫ్యూచర్ సిటీ 4th సిటీగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించింది. అదేవిధంగా మేము ఎయిర్పోర్ట్ నిర్మించినామని మెట్రో తీసుకుని వచ్చినాం ఓఆర్ఆర్ నిర్మించినాం. అదే అంటున్నాను, మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన చాలా అంశాలు జూబ్లీహిల్స్ ప్రజలకు ఎక్కాయి, వాళ్ళు గెలిపించారు, అందులో నో డౌట్, అది అందులో అనుమానమే లేదు. అంటే రాహుల్ గాంధీ చెప్పిన విశేషాలు, రాహుల్ గాంధీ చెప్పిన అంశాలు 100 నియోజకవర్గాలు దాదాపు 100 నియోజకవర్గాల్లో తిరిగారు. బీహార్లో ఆయన ప్రచారం చేశారు. ఆ 100కు 100 ఓడిపోయింది కాంగ్రెస్. అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ పోయిందంటారా మరి మీరు? లేదు, నేను అక్కడ అంశాలు ఇక్కడేమో మా ప్రభుత్వం యొక్క పథకాలు లేదు, మా ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఆ తర్వాత 5 ఏళ్ళు ఉంటామని చెప్పినట్టు అంశాలు ప్రజలు ఆశ్రయించారు. సరే మీరు దాన్ని ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. మహాగఠబంధన్, రాహుల్ గాంధీ గారు, బీహార్ ఇమేజ్ ఇవన్నీ అంశాలు చూస్తే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో బీహార్ లో స్వయంగా వెళ్ళి చూడలేను. అక్కడ కులాల సమీకరణకు సంబంధించినటువంటి అంశం కానీ అక్కడ జరిగినటువంటి పోరాటం వల్ల అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల అక్కడ ఎన్డీఏకు లబ్ధి చేకూరింది అనేటువంటిది నా భావన చెప్పిన మాట. ఎందుకంటే అనేక పార్టీలు అక్కడ పోటీ చేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల ఈ మహాగఠబంధన్కి సంబంధించిన ఇబ్బంది జరిగిందేమో అనేటువంటి ఆలోచన. రాహుల్ గాంధీ గారి ప్రచారం వల్ల ఆయన ఇమేజ్ ఏదో తగ్గిందనేటువంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఆయన ఇమేజ్ వాళ్ళు ఇక్కడ మరి పాదయాత్ర చేసిన క్రమంలో తెలంగాణలో వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం బేరీ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఆలోచన ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి సమస్యలతోని ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఒక రకంగా ఓట్లు వేస్తున్న సందర్భం. ఇక్కడ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు 8 సీట్లు పార్లమెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన అంశాలు ఆలోచన చేసే సందర్భం. ఇదే జూబ్లీస్ లో 65 పైచీలకు ఓట్లు సంపాదించిన సందర్భం. ఈ రోజు 16,000 కోట్లు డిపాజిట్ కూడా కోల్పోయిన సందర్భం బీజేపీ. అంటే ప్రజల మూడు ఎన్నికలను బట్టి మారుతున్న వేళ రాహుల్ గాంధీ గారు చరిస్మా రేపు మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మొన్న 100 దాకా వచ్చినాం. ఆప్కా బార్ 400 ఉన్నటువంటి ఎన్డీఏ 240కే పరిమితమైన సందర్భంలో మరో 25-30 సీట్లు తారుమారైతే రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు ఎన్నికలు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ దేశ స్థాయి ఎన్నికలు జరిగే వారు భారత్ జోడోల వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కానీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేసిన పాదయాత్ర వల్ల దేశం యావత్ కూడా రాహుల్ గాంధీ పట్ల చూస్తున్న సందర్భం మనం గమనించినాం. దానికి అనుగుణంగానే మేము 50 పైచీలకు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 40-50 ఈరోజు 100 దాకా టచ్ కాగలిగాం. రేపు ఎన్నికలకు వచ్చే వరకు నేను అనుకుంటున్న అప్పటి వరకు 15 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన దానికి సంబంధించిన వ్యతిరేకత ఈ రోజు యువకుడిగా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఏది ముందుకు పోతుందో కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గము మహిళా వర్గము
ఈరోజు నిరుద్యోగ యువత విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి క్రేజీ ఏం పోలేదు. బీఆర్ ఎన్నికల వల్ల రాహుల్ గాంధీ గారి క్రేజీ చరిస్మా పోయిందని చెప్పి అనేటువంటి విమర్శకుల మాటలతో నేను ఏకీభవించాను. ఈరోజు బీఆర్ ఎన్నిక ఒక స్టేట్ కు సంబంధించిన ఎన్నికగా చూడాలి. ఆ ఎన్నికల్లో మా అగ్రనేతగా ప్రచారం చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రచారం చేశారు, కర్ణాటకలో కూడా చేశారు. అంటే నేను రాహుల్ గాంధీ గారి చరిస్మా ఉంది, పెరుగుతా ఉంది. నానాటికి వారి యొక్క ప్రభావం దేశ యువతలో పెరుగుతుంది, పేద వర్గాలలో కూడా పెరుగుతా ఉంది. ఈరోజు వారు ఎవరెంతో ఈ దేశంలో తేలాలి. కులగణనకు ఈరోజు మన తెలంగాణ రోల్ మోడల్ అయింది. ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా పోయినప్పుడు వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఉంటుందో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని విశ్వాసాన్ని ఇన్ని సందర్భంగా వ్యక్తం చేస్తాను. వారి చరిస్మా అనేది ఈ బీఆర్ ఒకే ఎన్నికతో ముడిపట్టలేదు. వారి జాతీయ స్థాయి నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా వారి దేశ సమస్యలు లేవనెత్తున్న తీరు కూడా మీరు గమనించాలి. సరే, పవర్ ఉంది నరేంద్ర మోడీ గారి దగ్గర. పవర్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు, పవర్ లేనప్పుడు జరుగుతున్న ఎన్నికలకు తేడా మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా, అలా అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం లేదని చెప్పని మేము విమర్శ చేస్తారు. వాటిని మేము చెప్పి నిన్న రోజు మా ప్రెస్ మీట్ లో మా ముఖ్యమంత్రి చెప్పారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సంబంధించిన అంశంలో రండి, మీ సలహాలు సూచనలు విశ్లేషకుడు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి వచ్చిన కళ్యాణ్ గారు నాయకుడిగా మాట్లాడు. ఆ రేవంత్ రెడ్డి బెయిరియకుండా బెయిరిచ్చిందని అంటాడు. మేమే బీఆర్ఎస్ గెలుదని చెప్పను ఇట్లా కేసీఆర్ అన్నట్టు ప్రకాశానికి ఇంత కోపమా పార్టీ మీద విశ్లేషణ అన్నప్పుడు. ఇప్పుడు అన్న నేను 20 నిమిషాల కింద నేను ఒక ఛానల్లో మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా. నేను రేవంత్ కు పెద్ద అభిమానిని, ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడుకోవాలి. మీరు విశ్లేషకులు వచ్చినప్పుడు మా రేవంత్ అన్న ఆల్రెడీ ఇప్పుడు ఓటర్లు బెదిరించినట్టు నల్ల నీళ్ళు అని చెప్పండి ఎక్కడన్నా అంటున్నా అట్లా అనలేము. అధికారం రేవంత్ అన్న కంటే ఎక్కువ మీ ప్రజలు చేసినప్పుడు అధికారం మరో 3 ఏళ్ళు ఉంటుంది, తర్వాత 5 ఏళ్ళు వస్తుంది, మాకు మద్దతు ఇవ్వను, ప్రజాసంఖ్యలు చూడవన్నాం. రేవంత్ అన్న కార్యకర్తలు అనలేదు. ఇంకోటి అన్న అంటే ప్రకాశం ఒకటి చెప్పదలుచుకున్నా, కేకేకి సంబంధించిన సర్వే జరిపినప్పుడు మేమే తప్పట్టినాము ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని. అలాంటప్పుడు మేమే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని ఎందుకు ప్రతిపాదన తీసుకొస్తాము? కేసీఆర్ గారు నిజంగానే పార్టీ అంశం పెట్టు ప్రజల పక్షాన్ని వారు అసెంబ్లీకి వస్తున్నాడు కదన్నా. ఒకసారి వచ్చిండు, అలా వెళ్ళిపోయింది మీరు చుట్టూ చూపుగా వచ్చి.